హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్. ఈ రోజు వచ్చేసి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ అయిపోతుంది అనమాట. నా చిన్నప్పుడు వెళ్ళింది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 15 ఇయర్స్ అయిపోతుంది వెళ్ళి కూడా. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను నేనైతే వెళ్ళడానికి. తీరా చూసాక ఇక్కడ ఇల్లంతా మార్చేశారనమాట. వేరే ఏరియాకి వచ్చి ఇక్కడ వేరే ఇల్లు తీసుకుంది మా అమ్మ. ఇంతకుముందు నింది వచ్చేసి వేరే ఇల్లు. మా అమ్మమ్మ కొన్ని రోజులు ఇంట్లో లేకపోయేసరికి ఇల్లంతా గందరగోళం అయిపోయింది. ఇంకా తనొచ్చాక నీట్‌గా అన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టుకుంది. చిన్న వంట రూము, చిన్న షింక్ చూడడానికి చాలా క్యూట్‌గా అనిపించింది నాకు. మా అమ్మమ్మ ఒకటే కాబట్టి ఈ ఇల్లు పర్ఫెక్ట్‌గా సరిపోతది. ఉండడానికైతే పర్ఫెక్ట్‌గా ఫ్రీగా ఉంటుందన్నమాట. అందులో చెన్నైలో చాలా కాస్ట్‌లీ అన్నమాట. హౌసెస్ ఏదైనా రెంట్‌కి తీసుకోవాలంటే టూ ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటుంది చెన్నైలో. నేనైతే చాలా ఇయర్స్ అయిపోయింది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికొచ్చి. కానీ మా అమ్మమ్మ అయితే మా ఇంటికి ఇయర్‌లీ 2 టైమ్స్, 3 టైమ్స్ కుదిరినప్పుడంతా వస్తారు. మేమైతే వెళ్ళడం అసలు కుదరలేదు మాకు. ఇదే ఫస్ట్ టైమ్ ఎళ్ళడము. తర్వాత చాలా ఇయర్స్ తర్వాత. ఈ బీరువా పక్కన ఒక కబోర్డ్ ఉన్నింది. ఆ కబోర్డ్ ఓపెన్ చేసి చూపించింది మా అమ్మమ్మ. చూడుమా నేను ఎంత నీట్‌గా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నానని చెప్పి చూపించింది. నేను చూసి షాక్ అయ్యానసలు. ఎంత నీట్‌గా పెట్టుకున్నారంటే అసలు వస్తువులు ఉండేటివి కూడా కొన్నైతే నాకు తెలియవనమాట అవి ఏంటో గూడా. అప్పుడు మా అమ్మమ్మ ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క స్టోరీ అయితే నాకు చెప్పిందనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా వచ్చింది నా కాడికి. ఇలా కొన్నాను, అలా తీసుకున్నాను అని చెప్పి. దాని తర్వాతొచ్చేసి పూజ గదికొచ్చి పూజ చేస్తున్నది మా మమ్మీ. ఫస్ట్ టైమ్ వచ్చాం కదా అనేసి దండం పెట్టుకుంటూ ఉన్నామిక్కడ. మా అమ్మమ్మ పూజ గదిని గూడా చాలా నీట్‌గా పెట్టుకున్నారు. అసలు నేనైతే షాక్ అయ్యాను. ఈ వయసులో గూడా ఇంత పర్ఫెక్ట్‌గా పెట్టుకోనడం అనేది పాసిబుల్ కాదు. ఇంకొక విషయం ఏందంటే, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి చూసామంటే ఏరోప్లేన్స్ అని చాలా కిందనే వెళ్తున్నట్టు అనిపిస్తదనమాట. మేము మా చిన్నప్పుడు చాలా ఎంజాయ్ చేసాం వాటిని చూసి.